జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య ఎలక్షన్లో భాగంగా ఈరోజు యువ నాయకుడు యువకుడు అందరికీ ఎప్పుడు ఆత్మీయంగా పలకరించే మా కుల బాంధవుడైనటువంటి గుంటూరు నవీన్ గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా వైశ్యులు అందరం ఐక్యతగా ఉండాలని, ఈ నామినేషన్ ప్రక్రియ ఇదే ఒకటి కావాలని ఆశిస్తూ ఈరోజు ఎలక్షన్లో భాగంగా గుంటూరు నవీన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా గుంటూరు నవీన్కు మద్దతుగా ఇచ్చేసినటువంటి మరి యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు యువతే దేశానికి బలం అన్నట్టు యువతకు కూడా మనం ప్రాధాన్యం ఇస్తూ మరి యువకుడైనటువంటి నవీన్కు అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి వాసవి మాత సేవ చేసే భాగ్యం తనకు కలిగించాలని ఆ వాసవి మాతని కోరుకుంటూ మరి ఎన్నికల ప్రక్రియ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఎవరు నిలబడ్డా కానీ తర్వాత ఎన్నికల మందమే రాగద్వేషాలు పెట్టుకోవాలని తర్వాత పెట్టుకోకుండా అందరం మళ్ళీ కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఆ నవీన్ని గెలిపించాలి అత్యధిక మెజార్టీతో అని కోరుకుంటూ ఈరోజు జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి జరుగుతున్న నామినేషన్ పర్వంలో సోదరుడు యువ నాయకుడు గుంటూరు నవీన్ గారు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నవీన్ గారు వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయ పునర్నిర్మాణం మరియు ఏదైతే పట్టణ ఆర్యవైశ్య సంఘ ఓటర్లు ఇచ్చిందో దాని ప్రక్షాళన, అలాగే సామాన్యుడు కూడా పట్టణ సంఘానికి వచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేద్దామనే కోణంలో ఈరోజు పలు ఆశయాలతోని అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. జగిత్యాలలోని ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని గుంటూరు నవీన్ గారిని అత్యధికమైన గొప్ప మెజారిటీతో గెలిపించి మన యొక్క సంఘాన్ని ఇంకా ఏదైతే గత కార్యవర్గం అందమైన భవనం నిర్మించిందో అదేవిధంగా సోదరుడు ఒక టెంపుల్ నిర్మించాలనే కోణంలో పలు ప్రక్షాళన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాడు. కాబట్టి సోదరుని ఆశీర్వదించి సంఘాన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకోవడమే. ఈరోజు జగిత్యాల పట్టణ అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నవీన్ గారు వారి ఆశయం యువ నాయకులు, వారు మన వాసవి మాత మీద ఉంది, దాన్ని ఇక్కడ సైడ్కు తెచ్చి పెట్టాలన్న ఉద్దేశంగా చెప్పారు. వారు ఖచ్చితంగా దీన్ని వేసి జగిత్యాల పట్టణంలో ఓటర్ లిస్టు కానీ అవన్నీ సవరించి అందరితో కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి గుంటూరు నవీన్ గారికి గెలిపించాలని కోరుకుంటూ నిన్ననే మనకు నవీన్ ఫోన్ చేసిండు, అన్న మరి ఇంకా బాబు నేను నిలబడన్నాని. ఇంతకుముందు ఒకసారి వారు అన్నప్పుడు నేను తప్పకుండా కూడా యునానిమస్గా ట్రై చేస్తాను కూడా వారితో అనడం జరిగింది. గత 2 నెలల కింద
గిట్ట కూడా నవీన్ నిలబడతాడు అని చెప్పినప్పుడు నాకు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఫోన్ చేసి చెప్తే నేనన్నా నవీన్ గిట్ట నిలబడితే నేను యునానిమస్ కూడా ట్రై చేస్తా ఆయన నవీన్ వైపు నుండి ఇక అప్పుడు యునానిమస్ కాకపోతే మనం ఏం చేయలేము. తర్వాత నేను నిన్న ఒకటే చెప్పిన, మనం నామినేషన్ చేసినాక నవీన్ మనం ఎవరు ఏంటిది ఎవరు ఉంటారు దానిలో మనం ఎన్నుకొని సామరస్యంగా మన వైద్య సంఘానికి అభివృద్ధికి మీరు తోడ్పడతారు. ఇది కూడా యునానిమస్ అయ్యే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. జై వాసవి మాత. జగిత్యాల ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో భాగంగా వచ్చిన అన్ని వాడకట్టు సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. వారితో పాటు వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, జిల్లా అధ్యక్షులైనటువంటి లింబాద్రి గారికి, ప్రతి మండలం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు నాకు మద్దతుగా వచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే జగిత్యాల పట్టణ సంఘంలో మెంబర్షిప్ ప్రక్షాళన చేపించి వాసవిమాత అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పంతో ముందుకు వచ్చాను. యువతకు అవకాశం ఇచ్చి మీరందరూ నాకు సహకరించాలి, పట్టణ ప్రజలందరూ వైశ్య ప్రజలందరూ సహకరించాలని కోరుతూ, అలాగే మహాసభ మెంబర్స్ కూడా మన దాంట్లో పట్టణ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంఘం మహాసభ మెంబర్స్ తక్కువ ఉండడం వల్ల వాటిని కూడా పెంచుతామని, దేవాలయంలోకి ప్రతి వైశ్యుడు ఖచ్చితంగా వచ్చే విధంగా పునర్మించి అందంగా నిర్మిస్తానని సభాముఖంగా ప్రజలందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాటితో పాటు ప్రజలందరూ నన్ను సహకరించాలని, అయితే నేను ఏదైతే నిలబడతానే నిన్న వాట్సాప్ మెసేజ్ల ద్వారా అందరూ తెలియజేసిన, అందరూ నువ్వు ఉండాలి, ఖచ్చితంగా ఉంటే ముందరికి పోతుంది, నీకు సహకారం ఉంటుంది, మేము అందరం అని చెప్పి మాజీ ప్రెసిడెంట్లు కానీ, బట్ సుధాకర్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ దాదాపు అందరూ నాకు మద్దతు తెలపడం జరిగింది. ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని అందరికీ వైశ్య పెద్దలందరికీ, ఓటర్లందరికీ కోరుకుంటున్నాను. జై వాసవి మాత.